అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడెం ప్రాజెక్టు కష్టం తీరింది. కడెం ప్రాజెక్టు గతంలో నేషనల్ వాటర్ బోర్డ్ కమిషన్ వచ్చిన తర్వాత కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల ప్రకారం ఈ గేటు మరమ్మతు అనేది జరిగింది. గేటు మరమ్మతుకు సంబంధించి కొత్త బోల్ట్ నట్ బోల్ట్లు కావచ్చు, అదేవిధంగా గేటుకు సంబంధించిన రబ్బర్ కావచ్చు, గ్రీసింగ్ కావచ్చు, తర్వాత గార్డ్ కావచ్చు. ఈ గార్డు ఎస్పెషల్గా మనం దీని గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం. దీనికి దాదాపుగా 3 ఫీట్లు లేపడం జరిగింది. గతంలో వాటర్ గేటు పైనుంచి ఎత్తిపోసిన పరిస్థితి కనబడింది. అయితే ఈ గేటు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ ఏదైతే ఉందో ఈ గేటు ప్రధానంగా జర్మనీ టెక్నాలజీతో అప్పుడే వాడింది. గతంలో ప్రాజెక్టు ప్రమాదం జరిగిన తర్వాత నిపుణుల కమిటీ ఇక్కడికి వచ్చి దీనికి ఏది వాడితే బాగుంటుంది, ఎక్కడి నుంచి గేట్లకు సంబంధించిన యాంత్రిక సిస్టమ్ను అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అన్న దానిపై ప్రధానంగా అప్పుడు నిపుణుల కమిటీ సూచన మేరకు జర్మనీ టెక్నాలజీతో వాడిన గేట్లు మనకు చెప్పచ్చు. దీని గురించి గత సంవత్సరం కూడా కడెం ప్రాజెక్టు కష్టాల గురించి, కడెం ప్రాజెక్టు ప్రధాన సమస్య మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రాజెక్టు ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాజెక్టు ఇబ్బంది లేకుండా ఇప్పుడు వెంటనే స్విచ్ చేస్తే ప్రాజెక్టు గేటు ఓపెన్ అవుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంతకుముందు లెక్క మోడర్నైజ్గా అంటే ప్రధానంగా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ప్రకారం ఒక లెవెల్ను సేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లెవెల్ 2కు మనం ఆ గేట్ లెవెల్ 2కు కనుక 2 మీటర్స్కు సెట్ చేసి గేటు బటన్ వేస్తే వెంటనే అక్కడికి వచ్చి గేటు ఆగిపోతుంది. ఈ విధానాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి పూణేకి సంబంధించిన ఒక కంపెనీ వచ్చి అప్డేట్ చేసింది. ప్రస్తుతానికి అది నడుస్తుంది. అయితే ఇటు హైదరాబాద్కు సంబంధించిన ఇంజనీరింగ్ కంపెనీ కూడా ప్రధానంగా 9,50,00,000తో ఈ పనులు మొదలుపెట్టిన పరిస్థితి కనబడింది. మనం ఒకసారి ప్రాజెక్టును కూడా చూపెట్టచ్చు. అంటే వాటర్ స్టోరేజు ప్రస్తుతానికి 69.77 అడుగుల పైన వాటర్ స్టోరేజ్ ఉందని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కడెం ప్రాజెక్టు ఉంది. ఎటువంటి అలజడి లేకుండా కడెం ప్రాజెక్టుకు ఎటువంటి ఏ క్షణంలో ఎంత వరద వచ్చినా వెంటనే అన్ని గేట్లు లేపే విధంగా, అంటే 18 గేట్లు ఉంటాయి. 18 గేట్ల దగ్గర మనం 10వ గేటు వద్ద ఉన్నాం. 10వ గేటు వద్ద ప్రస్తుతానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 10వ గేటు వద్ద ఆల్టరేషన్ ఏ విధంగా జరిగింది, మనం ఆల్టరేషన్ చూసినట్టుగా అయితే ఆడ నూతనంగా బోల్ట్ కనబడతాయి. బోల్ట్ తర్వాత గ్రీసింగ్ సిస్టమ్ కావచ్చు, అనంతరం కింద గేట్ ఏదైతుందో గేటుకు రబ్బర్ సిస్టమ్ కావచ్చు, రబ్బర్ ద్వారా కింద గేటు దింపంగానే రబ్బర్ కూర్చుంటుంది కాబట్టి కింద గేటు వాటర్ లీక్ కాకుండా అన్ని రకాల ప్రధానమైన సమస్య లేకుండా, లీకేజ్ లేకుండా కొన్ని గేట్లకు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. అయితే ఇన్ టైంలో పనులు అన్నీ పూర్తయ్యాయని చెప్పినప్పటికీ కొంతమేరకు ఇంకా పనులు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి వెల్డర్స్ కావచ్చు, అదేవిధంగా సీట్ కావచ్చు, అంటే రేక్ సీట్ కావచ్చు, ఈ సీటుకు సంబంధించిన కొలతలన్నీ తీసుకొని మరమ్మతుకు సంబంధించి గేటుకు సంబంధించిన అప్డేట్లు ఇంకా పనులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతానికి కడెం ఎటువంటి ప్రమాదంలో లేదు. కడెం చాలా ప్రశాంతమైన వాతావరణంలో అలజడితో వాటర్ కిందికి పోతున్న పరిస్థితి కూడా కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇటు సైడ్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫ్లో వాటర్ను ఏ విధంగా వదులుతున్నారు. అయితే నిన్న వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల 19,769 క్యూసెక్ల నీరుని నిన్న పైనుండి వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే కిందికి 18,870 క్యూసెక్ల నీరుని కిందికి 4 గేట్లు ఎత్తి వదిలిన పరిస్థితి కనబడింది. అయితే కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి సమస్య లేదు. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో కడెం ప్రాజెక్టు ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే ఈఎన్సీ కావచ్చు, డి కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, కడెం ప్రాజెక్టు ఏ క్షణమైనా కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే విధంగా అన్ని
ఏర్పాట్లు గత ప్రభుత్వం నిధులు అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో వెంటనే నిధులు ఏర్పాటు చేసేసి ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేశామని చెబుతున్న పరిస్థితి. గత సంవత్సరం 5 కోట్లతో ప్రాజెక్టుకు సంబంధించిన కొంత నిధులు శాంక్షన్ చేశారు. అయితే అది సరిపోదని వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం 9,50,00,000తో గేటుకు సంబంధించిన ప్రధాన సమస్యలకు సంబంధించి కడెం సమస్యలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల వల్లనే ప్రాజెక్టు మరమ్మతు జరిగిందని స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న దృశ్యాన్ని మనం చూపెడుతున్నాం. ప్రాజెక్ట్ అంతా కూడా ఒక రకంగా 75% పైబడి వాటర్ స్టోరేజ్ చేసిన పరిస్థితి. ఇటు ఖరీఫ్కి కావచ్చు, రబీకి కావచ్చు, నీళ్ళు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి. కడెం ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండొచ్చని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పే ప్రయత్నం చేసింది. ప్రధానంగా లెఫ్ట్ కెనాల్ ద్వారా వాటర్ను వదిలి రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా, సకాలంలో నీళ్ళు అందే విధంగా, ఇక్కడి నుంచి మంచిర్యాల వరకు నీళ్ళు అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇటు వెడుమ బొజ్జు ఆధ్వర్యంలో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కడెం ప్రాజెక్టు ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మరమ్మత్తు 99% పూర్తయినట్టే అని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన నీటి మొత్తం 700 అడుగులు ఉండగా ఇప్పటికే 690 అడుగుల పైన నీటిని మెయింటైన్ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఒక గేట్ ఓపెన్ చేసి దిగువకు వాటర్ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. కడెం ప్రాజెక్టుగా భారీగా నీరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకసారి మనం విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా పొచ్చర, కుంటల పై వాటర్ అంతా కూడా వరద ఫ్లోటింగ్ ఇటు కడెం ప్రాజెక్టుకి చేరుకుంటుంది. కడెం ప్రాజెక్టు నుంచి నేరుగా అటు గోదావరిలో ఈ గేట్ల ద్వారా ఎత్తడం, ఈడ వాటర్ స్టోరేజ్ చేయడం, అనంతరం పూర్తిగా వాటర్ను కిందికి వదిలే ప్రయత్నం, అటు సాగునీరు కోసం కూడా వాటర్ను వినియోగిస్తారు. అయితే ప్రాజెక్టు ఎప్పుడు నిర్మాణం జరిగింది, ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించినట్టుగైతే ప్రధానంగా 1944లో నిజాం గవర్నమెంటు ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేసిన పరిస్థితి. 1949లో పనులు ప్రారంభమయ్యాయి. 1958లో పనులు పూర్తయింది. ప్రాజెక్టు లైవ్లో వచ్చింది. అయితే ప్రాజెక్టు 5.5 టీఎంసీల నీటితో నేరుగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 5.5 టీఎంసీల నీరుతో 9 గేట్లను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా కూడా చెబుతుంటారు. అయితే 1958 సంవత్సరంలో ఆగస్టులో వచ్చిన భారీ వరద కారణంగా 5 లక్షల పైచిలకు క్యూసెక్ల వాటర్ వచ్చిన పరిస్థితి. దీనికి ఫ్లో ఎక్కువగా వస్తుంది. ఇది గోదావరి ఉపనదిగా కూడా కొంత పిలిచే ప్రయత్నం చేస్తారు. 1958 ఆగస్టులో ప్రాజెక్టు వరద బారిన పడి ప్రాజెక్టు కొట్టుకుపోయిన పరిస్థితి. కొట్టుకుపోయిన అనంతరం ఆ ప్రాజెక్టు మరమ్మతు కోసం మళ్ళీ ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులు వచ్చి 7 టీఎంసీలకు పెంచి 18 గేట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. 18 గేట్లు ఏర్పాటు చేసి 1995లో కూడా ప్రాజెక్టు వరద బారిన పడింది. 60,000 క్యూసెక్ల వాటర్ వచ్చిన పరిస్థితి. ఇటీవల 2022లో కూడా భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వెళ్ళింది. ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వెళ్ళి ఒక రకంగా ప్రాజెక్టు ఏం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాజెక్టు అంతా సైరన్ మోతతో దద్దరిల్లిపోయింది. ప్రాజెక్ట్ అంతా కూడా ఉగ్ర రూపం దాల్చింది. గేటు పైనుండి కూడా వాటర్ ఫ్లో పోయేది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో అప్పుడు సాహసోపేతంగా చూపెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రాజెక్టు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ఉంది. ప్రాజెక్టు సంబంధించిన గేట్ల నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల నిర్మాణం ఏదైతే చెడిపోయిన గేట్లు ఉండేనో ఆ గేట్లకు సంబంధించిన మరమ్మత్తు పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారు, అధికారులు ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందని చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం.
కడెం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఏమంటున్నారు, ఒకసారి మనతో పాటు ఎస్సీ రవీందర్ సార్ ఉన్నాడు, ఒకసారి సార్తో మాట్లాడిందాం. సార్ ఏంటి సార్ పరిస్థితి కడెం ప్రాజెక్టుకు టోటల్ మెకానికల్ పార్ట్స్ కానీ ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి రిపేర్లు కానీ మొత్తం పూర్తి స్థాయిలో చేశామండి. దానికి అనుగుణంగానే మొన్న నేను నీటిని కూడా కెనాల్కి ఒక 400 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. ఎక్సెస్ వాటర్ కూడా దాదాపు ఒక 25 వేల క్యూసెక్లు వస్తే కూడా 25 వేల క్యూసెక్లను బయటికి పంపడం జరిగింది. అన్ని గేట్లు పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తున్నాయండి. ఏంటి సార్ అంటే అంతకుముందు గేట్ల ప్రమాదం వచ్చింది, గేట్లే ఇబ్బందికరంగా మారినాయి, గేట్లు లేవడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పిన పరిస్థితి, మోటార్ల ద్వారా మాన్యువల్ ద్వారా లేపినారు, మోటార్లు ఏది పని చేయలేదని. ఇప్పుడు ఏంటి సార్ దాని స్టాండర్డ్ ఏంటి? ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే ఇది ఒక సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే అప్స్ట్రీమ్ సైడ్ ఏరియా మొత్తం టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియా లోపల మొత్తం టోటల్ మనకు నియరెస్ట్ అంటే దీని ఆనుకుని ఉన్నదంతా టోటల్ గుట్టలు ఫారెస్ట్ ఏరియా. ఈ హెవీ వాటర్ వచ్చినప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ తోటి ఆ చెట్లు అనేటివి కొట్టుకొని వచ్చి పెద్ద పెద్ద చెట్లు గేట్ల మధ్యలో ఇరికేటియండి. సో ఆ గేట్ల మధ్యలో ఇరికినప్పుడు ఏంటంటే ఆ గేటును డిస్టర్బ్ చేసేది కాబట్టి ఓసారి గేటు మూసుకపోవడం అనేది ఒక రకమైన చర్య. రెండవది ఏంటంటే 1949లో కూడా జర్మన్ టెక్నాలజీ తోటి కట్టినటువంటి గేట్స్, ఓల్డ్ గేట్స్. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటికి కరెక్ట్గా రిపేర్స్ కానీ లేకుండా, ఆ పార్ట్స్ అవైలబిలిటీ లేకుండా, అది ఒక కారణము. మూడోది ఏంటంటే దాన్ని డిజైన్ డిశ్చార్జ్ చేసినప్పుడు అంటే 1949లో చేసినప్పుడు 1,65,000 క్యూసెక్లకు డిజైన్ చేసాం. 1958లో బ్రీచ్ అయినప్పుడు దాన్ని 3,50,000 క్యూసెక్లకు డిజైన్ చేసారు. మనకు 2022లో కానీ 23లో కానీ అంతకుముందు 21లో కానీ 2005లో కానీ మనకు దాదాపుగా మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ అనేది 3,50,000 బదులు 6,00,000 క్యూసెక్లు వచ్చింది. సో 6,00,000 క్యూసెక్లకు వచ్చినప్పుడు ఏ బ్యారేజ్ అయినా కూడా మనకు 3,50,000 మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ అయినప్పుడు 6,00,000 వెళ్ళిపోవడం అంటే తట్టుకొని ఉన్నది అంటే ఆ స్ట్రక్చర్ సేఫ్టీ ఉన్నట్టు కదండి. సో అంతటి ఫ్లడ్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ గేట్లకు కానీ తర్వాత మోటార్లకు కానీ నీళ్లు పోయి రిపేర్ అయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉండదండి. దీన్ని ఏ పార్ట్ పోయినా కూడా దాన్ని తీసుకొని మనం కస్టమైజ్ చేసి మనం దాన్ని రిపేర్ చేసి దానిలో సెట్ చేయాలి, అవైలబిలిటీ ఉండదు అట్లా. అదొకటి. రెండవది ఏంటంటే పవర్ కూడా ఇంతకుముందు 2 ఫేస్ పవర్ సప్లై ఉండేదండి. అప్పుడప్పుడు పవర్ డిస్టర్బ్ అయ్యేదండి. పాత జనరేటర్స్ కూడా 100 kVA జనరేటర్ని 60 kVA జనరేటర్ ఉండేది. ఇప్పుడు ఏం చేసినామంటే ఆ పవర్ సప్లై ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి మేము కొత్తగా డెడికేటెడ్ పవర్ సప్లై తీసుకున్నాం. అంటే అది 24 గంటలు మనం పవర్ సప్లై చేసుకోవచ్చు. సో డెడికేటెడ్ పవర్ సప్లై తోటి 3 ఫేస్ అనేది మనకు కరెక్ట్గా అష్యూర్ అవుతుంది. దానితోటి కంప్లీట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. రెండవ ఇష్యూ ఏంటంటే కొత్తగా కూడా జనరేటర్ని ఒకటి ప్రొక్యూర్ చేసామండి, 165 kVA జనరేటర్ తోటి. ఆ 165 kVA జనరేటర్ తోటి కూడా ఆపరేట్ అవుతుంది. మూడోది ఏంటంటే ఈ పాతగా ఎప్పుడైతే ఓల్డ్గా ఉన్నటువంటి జనరేటర్స్ ఉన్నాయో ఆ జనరేటర్ని కూడా రీకండిషనింగ్ చేసిన, రీకండిషన్ చేసి దాంతో కూడా చేయడానికి. ఇక విధిలేని పరిస్థితుల్లో ఈ 4 లేనప్పుడు 4వ ఆల్టర్నేటివ్ ఎవరైనా కూడా మాన్యువల్గా తిప్పాలంటే చిన్న చిన్న కెనాల్ స్లూయిస్ అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ పెద్ద పెద్ద స్లూయిసెస్ అంత వర్షాకాలంలో అంత హెవీ డిశ్చార్జ్లో తిప్పాలంటే కొంచెం ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మీకు డెడికేటెడ్ పవర్ సప్లై తోటి కొత్త జనరేటర్ తోటి ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా ఎలక్ట్రికల్ ఎస్టిమేట్ కూడా లేటెస్ట్గా మేము అది కూడా టెండర్ పిలిచినాము. ఆ లాస్ట్ ఎలక్షన్ టైం అయ్యేప్పటికీ చివరి నిమిషంలో ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక 50% పనులు కూడా మొత్తం పూర్తి అయిపోయింది. మెకానికల్ 100% పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ టోటల్ ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క గేట్ని ఆపరేట్ చేసినాను. ఆ ఒక్కొక్క గేట్ని ఆపరేట్ చేయాలంటే ఆ వైరింగ్ ఎంతో కొంచెం ప్రాబ్లం కదా. ఇప్పుడు వైరింగ్ మార్చినాము, ప్యానెల్స్ మార్చినాము, అలైన్మెంట్ పర్ఫెక్ట్ చేసినాము, బేరింగ్స్ కొత్త చేసినాము, రబ్బర్ వాటర్ సీల్స్ కొత్తగా పెట్టినాము, మోటార్స్ కొత్తగా పెట్టినాము, డయల్ గేజ్ స్విచ్చెస్ పెట్టినాము, కొత్త జనరేటర్ పెట్టినాము, కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టినాము, గేట్కు సంబంధించిన అన్ని ఆపరేషన్లను కూడా డ్రై రన్ వెట్ రన్ మొత్తం కంప్లీట్ చేసినామండి. ఇంకా నెక్స్ట్ టైం లోపల కొన్ని కేబుల్స్ కూడా ఉంటాయి. ఆ కేబుల్స్ మారితే ఎట్ ఏ టైం ఒక 10 గేట్లు ఈజీగా లేచేటట్టు ఉండేది. ఇప్పుడు మినిమం ఒకటేసారి 4 గేట్లు మినిమం లేస్తాయి. అంతకుముందు ఏంటంటే ఒక్కొక్క గేట్ లేసేది. సో ఇప్పుడు మొత్తం ప్యానల్ బోర్డ్స్ పెట్టాము, స్కాడా పెట్టాము, పవర్ సప్లై పెట్టాము, వైరింగ్ అంతా చేంజ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు 100% సెక్యూర్డ్ అండి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే అప్పుడు గేట్లు కట్టినప్పుడు ఏంటంటే కౌంటర్ వెయిట్స్ ఉంటాయి. కౌంటర్ వెయిట్స్ అంటే ఎట్లుంటుందంటే మనం మనము పైకి లేపుతుంటే కౌంటర్ వెయిట్ అనేది కిందికి దిగుతుంటుంది. గేట్ వెయిట్ ఎంత అయితే ఉంటుందో గేట్ వెయిట్కు సమానంగా కౌంటర్ వెయిట్ ఉంటుంది. ఆ కౌంటర్ వెయిట్ ఇంతకుముందు సింగిల్ పుల్లీ టెక్నాలజీతో చేసిండ్రు. సింగిల్ పుల్లీ టెక్నాలజీ చేసినప్పుడు ఏంటంటే గేట్ ఎంతైతే పైకి లేస్తుందో కౌంటర్ వెయిట్ అనేది కిందికి లేస్తుంది. అప్పుడు మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ కౌంటర్ వెయిట్ కొట్టుకపోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీ అది, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. సో ఇప్పుడు ఏం చేసినామంటే 2 గేట్లను డబల్ పుల్లీ టెక్నాలజీ తోటి కౌంటర్ వెయిట్స్ పెట్టినాం. ఆ సెకండ్ గేట్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా ట్రబుల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ ఇచ్చినటువంటి గేట్ను డబల్ పుల్లీ టెక్నాలజీ తోటి ఏంటంటే మనం పూర్తి ఆ కౌంటర్ వెయిట్ కిందికి రాకముందే మన ఫ్లడ్ వెళ్ళిపోతుంది. రెండవది ఏంటంటే గ్రిప్ బాగుంటుంది.
సో ఏదేమైనా కూడా గేట్ వల్ల గేట్ను balance చేస్తుంది. గేట్ను బ్యాలెన్స్ చేస్తే పూర్తి కింద దాకా కూడా రాలేదు. మన ఫ్లడ్ లెవెల్ రాకముందే అది అక్కడే ఆగిపోతుంది, గేట్ పూర్తిగా లేస్తుంది. సో అన్నీ మనము ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 9 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇచ్చిందండి. ఆ గ్రాంట్స్లో కూడా మనం టెండర్స్ ఫ్లోట్ చేసినాము. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, కన్సర్న్ ఎమ్మెల్యేస్ కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వెడ్మ బొజ్జు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ఇమ్మీడియట్ గ్రాంట్ ఇచ్చిండ్రు. మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, మా ఈఎన్సీ అనిల్ గారి ఆధ్వర్యంలో, మా సిఈ శ్రీనివాస్ సారథ్యంలో కూడా టోటల్ రిపేర్స్ అయితే మొత్తం టోటల్ ఇన్ టైం చేసినామండి. ఇప్పుడు కూడా డ్యామ్లో కూడా ఒక షిఫ్ట్కు దాదాపు ఒక 15 మంది నుంచి 20 మందిని డే నైట్ 24 గంటలు మీరు ఎప్పుడు పోయినా కూడా మీకు డ్యామ్ సైట్లో కనబడతారు. డెవలప్మెంట్ కూడా మీరు 2 సంవత్సరాల కింద మీరు పోయిన దానికి తర్వాత అదే ఏడో చూసిన అధికారులు హడావుడి కనబడుతుంది. అది ఎప్పటికి మేము ఇక్కడ లేటెస్ట్గా నేను ఛార్జ్ తీసుకొని 3 మంత్స్ అయింది. ఈ 3 మంత్స్ నుంచి కూడా పర్ఫెక్ట్గా దాదాపు ఒక 30 సార్లు పోవడం జరిగింది. కంటిన్యూస్ ఒకవేళ ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా కడమంటే పొద్దున 5 గంటల నుంచి రాత్రి. ఒక విషయం చెప్పండి సార్, లోతట్ట ప్రాంతాల ప్రజలకు ఎస్సీ రవీందర్ గారు ఏం చెప్పబోతున్నారు? ఇంకా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? లోతట్టు ప్రాంతాల ప్రజల కొరకు చెప్పేది ఏంటంటే 3,50,000 4 లక్షల క్యూసెక్లు నీళ్ళు వచ్చినంతసేపు వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదండి. కెపాసిటీకి మించి వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లో లయింగ్ ఏరియాస్ కొంచెం ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు షిఫ్ట్ చేయవస్తుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి అన్ని వ్యవస్థలను అలర్ట్ చేసిండ్రు. ఎక్కడైనా చూడండి, నాట్ ఓన్లీ కడమండి, ఏ డ్యామ్ కింద చూడండి, ఊళ్ళల్లో చూడండి, చెరువులు చూడండి, స్ట్రీములు చూడండి, ఎక్కడైనా కూడా డిశ్చార్జ్ కెపాసిటీ కంటే ఎక్కువ కనుక ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మనం షిఫ్ట్ చేయవచ్చు. అదే మన జిల్లాలో గడెనవాగు ఉన్నది, తర్వాత అలాగే స్వర్ణం ఉన్నది, ఎక్కడైనా ఉన్నది. కాబట్టి డ్యామ్కి అనేది ఇబ్బంది అయితే ఇప్పటివరకు లేదండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏంటంటే బాగా హెవీ రెయిన్ ఎక్స్పెక్టెడ్ డిశ్చార్జ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం సమీపంలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం భయం ఉంటుంది కదండి. ఆ భయాన్ని ఏంటంటే కొంతమంది ఫోబియాలకు కూడా క్రియేట్ చేస్తారు అట్లా, అంతే తప్ప అట్లా ఏం లేదండి. ఎందుకంటే డ్యామ్ ఎన్ష్యూర్ అండి, అది ఖచ్చితంగా ఇంటాక్ట్ ఉన్నది. ఎందుకంటే మీరు చూసారు కదా, అన్ని 6 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ని తట్టుకున్నదంటే మామూలు కాదు కదండి. అదే ఆర్టీవీ ద్వారా కడెం ప్రాజెక్టు గురించి సీనియర్ ఇంజనీర్ ఎస్సీ స్థాయిలో ఉన్న రవీందర్ గారు ఏం చెప్పారు? ఏమండి కడెం ఫుల్ సేఫ్గా ఉండండి. మనము దానికి కావాల్సినటువంటి టోటల్ రిపేర్స్ మనం టేకప్ చేసినామండి. ఇప్పుడు మీరు కూడా చూసిండ్రు, గేట్లు 4 గేట్లు 5 గేట్లు ర్యాండమ్గా ఓపెన్ చేసినాము, కెనాలు వదిలినాము. తర్వాత సమీప ప్రాంతాల ప్రజల ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి, కడెంకు రిపేర్ అయినాయా లేదు. మానవ ప్రయత్నంగా చేయవలసినటువంటి అన్ని పనులను అటెండ్ చేసినామండి, దానిలో ఇష్యూ ఏం లేదు. ఇక మనం ఏమంటారు, మన కెపాసిటీకి మించి మన ఇమాజినేషన్కి మించి కనుక ప్రకృతి కోపిస్తే తప్ప మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్లో అన్నీ అటెండ్ చేసాడు. మనకు తెలిసినంత వరకు మనకు ఇంతకుముందు అనాలిసిస్ చేసుకొని ఇంతకుముందు ఇంకా ఏం ప్రాబ్లం వస్తుంది అనేది ఫోర్కాస్ట్ చేసి కూడా కావాల్సిన రిపేర్ చేయండి. సో ఆల్ గేట్స్ ఆర్ ఇన్ ఆపరేటింగ్ కండిషన్. సేఫ్టీ కమిటీ వచ్చింది సార్, డ్యామ్ సేఫ్టీ కమిటీ ఏదైనా సూచించిందా ఏంటి ఒక మాట? అంటే వాళ్ళు 3,50,000 క్యూసెక్లు వచ్చినటువంటి డిజైన్ ఉన్నటువంటి కెపాసిటీని వాళ్ళు ఏంటంటే దాదాపు ఇది మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ అనేది 5 లక్షల క్యూసెక్ల వరకు వస్తే అంచనా వేసిండ్రు. దాని అనుగుణంగా కూడా ఇంకో 8-9 వెంట్స్ని కనుక మనం అధికంగా నిర్మిస్తే అప్పుడు ఏంటంటే అప్పుడు ఎంత డిశ్చార్జ్ వచ్చినా కూడా అది ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ ఒపీనియన్. దాని అనుగుణంగా కూడా మేము సర్వేలు చేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు 100% సేఫ్గా ఉందని నిర్మల్ ఎస్సీ చెబుతున్న పరిస్థితి. కడెం ప్రాజెక్టు అంత ఫ్లోటింగ్లో కూడా తట్టుకుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రధానంగా గేటుకు సంబంధించిన ప్రతి మరమ్మతును నేను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాను, పూర్తి స్థాయిలో పని చేపించామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వంతో పాటు అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు, నిధులు కూడా మంజూరు చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒక మాట నేను చెబుతున్నాను, కోపాగృతంతో ప్రకృతి ఏదైనా విలయతాండం చేస్తే తప్ప ప్రస్తుతానికి కెపాసిటీని మించి వాటర్ వస్తే మనం కాపాడలేము. కానీ ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంది. పూర్తిగా కడెం సంబంధించిన వాటర్ ఇన్ఫ్లో కావచ్చు, అవుట్ఫ్లో కావచ్చు మెయింటైన్ చేస్తున్నాం. ప్రస్తుతం కడెం డ్యామ్ ఎటువంటి ఇబ్బందులు లేదని ఎస్సీ రవీందర్ మంత్రి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.